డన్. సో మొత్తానికి మీరైతే అడల్ట్ కామెడీ అన్న జోనర్లోకి వెళ్ళాలనుకోలేదు, బై మిస్టేక్ వెళ్ళిపోతున్నారు. ఆ మిస్టేక్ అని అది మిస్టేక్ అని కూడా అనవండి, అది నో ప్రాబ్లం, అది చేయొచ్చు. బట్ అంటే ఆడియన్కి ఎలా ప్రొజెక్ట్ అవుద్దని అసలు అన్నిటికంటే కష్టమైన జానర్ అదే. ట్రూ. ఒక ఆర్టిస్ట్గా మీరు కెమెరా పెట్టి ఒక 200-300 మంది ఉండి కూర్చుని, ఇప్పుడు నాకు 7 చెప్పల గల్లవాటిలో సాక్రెడ్ గేమ్స్లో పెద్ద పెద్ద సినిమాల్లో చేసిన ఫీమేల్ ఆర్టిస్టులు అంతా నాకు చేశారు. ఒక సీన్లో వీడు అలా పడుకుంటే అమ్మాయి వాడి పైన కూర్చుని ఉంటుంది, ఆ చిన్న ఇంటిమేట్ అయ్యే సీను. ఆ కూర్చుని ఆ సీక్వెన్స్ జరిగేటప్పుడు వీడు అమాయకంగా ఆమెని డైలాగ్ అడుగుతూ ఉంటాడు, మేడం మీ బ్లడ్ గ్రూప్ ఏంటి మేడం, మేడం అదేదో చెప్తా అంటే వీడి ఏదో స్ట్రగుల్ ఉంటుంది వెనక బ్యాక్ డ్రాప్ స్టోరీ. అంటే అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వీడు అడుగుతున్న ఎందుకు దానికి బీ పాజిటివ్ మా బాబ్జీ గడి సరిపోద్ది ఇది అంటే వాడు యాక్చువల్గా స్ట్రగుల్ అవుతూ ఫన్ చేస్తుంటాడు. అది చాలా కష్టమైన క్యారెక్టర్ ఆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎవరన్నా సహజంగా ఇప్పుడు మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా ఒక అందమైన అమ్మాయి కనపడుతూ చూసిన పక్కన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఎవరున్నారు అనుకుని బయటికి చెప్పలేకపోయినా ఒక అమ్మాయిని చూసినప్పుడు వాడు దాన్ని ఆస్వాదిస్తాడుగా. అంటే ఆస్వాదం చూసినప్పుడు అంటే పోనీ మీరు అమ్మాయి అంటే చూసినప్పుడు ఒక అమ్మాయిని చూసినప్పుడు చాలా అందంగా ఉంది కళ్ళతో ఆస్వాదిస్తాడు, బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. ఆ కథలో పాయింట్ ఏంటంటే వీడు బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. సో అది అలా ఎక్స్ప్రెస్ చేయమంటే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు షార్ట్ పెట్టి నువ్వు నీలో ఆ లోపల ఏదైతే ఫీల్ అవుతుందో అది బయటకి ఎక్స్ప్రెస్. ఒక అమ్మాయి అందమైన అమ్మాయిని చూసినప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు నీకు ఒక బాడీ లాంగ్వేజ్ కావాలి, ఒక డిక్షన్ కావాలి, నీకు పెర్ఫార్మెన్స్ కావాలి. అది కావాలన్నప్పుడు దాన్ని కంపోజ్ చేసుకోవడం చాలా కష్టం. ఆ స్పాట్లో కూర్చొని మనం ఏం చేయాలి చేస్తూ దాంట్లో ఫన్ జనరేట్ అవ్వాలి. మీరు ఆ సినిమా ట్రైలర్ టీజర్ కనుక చూస్తే అవంతా ఉంటుంది, చాలా చాలా కష్టమైన క్యారెక్టర్ అది. సో అంత కష్టపడి చేసిన నాకేంటంటే అది ఒక బూత్ సినిమాలో హీరో అది వచ్చింది ప్రొజెక్షన్. బట్ దానికి నేను చేసిన 4 సినిమాలు భయంకరంగా కష్టపడి చేసింది, సిన్సియర్గా కష్టపడి చేసింది ఆ సినిమానే. సో అలాగే ఈయన కూడా ఈ కథ సిన్సియర్గా రాసుకున్నాడు. ఏదో దాని మనకి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి సినిమా చేద్దాం అనేటట్టు కాకుండా ఆయన రాశాడు, ఈయన నమ్మాడు. సో మనం ఇట్లా చేద్దాం ఇది కామెడీగానే మెసేజే, ఇందులో అద్భుతమైన మెసేజ్ ఉంటుంది. సో అది మనం రిలీజ్ అయిన తర్వాత మనం ఎంత వెళ్ళి కనెక్ట్ అవుతాం అనేది డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఒక సోల్ అయితే ఉంటుంది. అదే ఊరికి మనం ఏదో టైం పాస్ జస్ట్ మినిట్ ఏదో కామెడీ చేసి చూడరు కదా, దానికి ఖచ్చితంగా సోల్ ఉంటుంది. దాన్ని మనం కామెడీ వేలో తీసుకెళ్తున్నాం అంతే. ఓకే.